తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాలను కాపాడుతున్నారని చెప్పారు. ఈ మేరకు వందలాది మంది శ్రేయోభిలాషులు అభిమానులతో మేధోమథనం చేసినట్లు ఆర్ఎస్పీ ప్రకటించారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంట నడుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి. బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్తుపై శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులతో సమావేశమై రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆదివారం ప్రకటించారు. తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే బీఆర్ఎస్ లో చేరుతున్నాను అని తేల్చి చెప్పారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటూ వారి కలలను నిజం చేసే దిశగా ప్రయాణిస్తాను అని, తనను ఆశీర్వదించాలని అభిమానులు ప్రజలను కోరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకోవడం, తన చేరిక నేపథ్యాన్ని వెల్లడించడమంటే ఆయనకు తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ కు నిదర్శనమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.